నా మనసుని ఇంకా బాధిస్తూనే ఉందమ్మా. మిమ్మల్ని అందరాని మాటలు అన్నాను. నలుగురిలో అవమానించాను. నీ కొడుకు అయితే నా బిడ్డను అసలు ఇవ్వను అని చాలా మొండిగా మూర్ఖంగా మాట్లాడారు. నా బిడ్డను అసలు ఇవ్వనని చాలా మొండిగా మాట్లాడారు. లేదమ్మా, కనీసం ఇప్పుడైనా నేను పశ్చాత్తాపం పడకపోతే ఎప్పుడు పశ్చాత్తాపడలేదు. నవ్వుతున్నారు. ఇదే కరెక్ట్ సమయం అనిపించింది. కరెక్ట్ సమయం అనిపించింది. మీలాంటి దేవతను చాలా బాధ పెట్టారు. మీలాంటి దేవతని చాలా బాధ పెట్టారు. మీ వల్లే వీళ్ళిద్దరూ విడిపోయారు అనుకున్నాను. మీ వల్లే వీళ్ళిద్దరు విడిపోయారు అనుకున్నాను. కానీ మీరు ప్రాణాలు పణంగా పెట్టడం వల్లే మీరు ప్రాణాలు పణంగా మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసిపోయారు. మళ్ళీ వాళ్ళిద్దరు కలిసిపోయారు. ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు. నీ వేరు ఈ జన్మలో మర్చిపోలేను. అయ్యో చెప్పండి. అప్పుడు పరిస్థితులు మీతో అలా మాట్లాడించాయి. దానికి ఎందుకు అంత పశ్చాత్తాపం? లేదమ్మా, అప్పుడు మీతో దురుసుగా ప్రవర్తించినందుకు నన్ను క్షమించండి. మీతో నేను ఇది క్షమాపణలకు మన్నింపులకు సమయం కాదు, సంతోషపడాల్సిన సమయం. చూడండి, వాళ్ళిద్దరూ పెళ్లి బట్టల్లో ఎంత చూడముచ్చటగా ఉన్నారో. అలాగే చెప్పు